సృష్టి ఆవిర్భావం. మనం అనుభవిస్తున్న ఈ లోకం, ప్రకృతి, పంచభూతాలను తిరిగి మనం అనుభవించగలమా? అంటే ఈ లోకం తిరిగి మనకు వస్తుందా రాదా? రాకపోతే ఎలా రాదు, వస్తే ఎలా వస్తుంది అన్న పరిశోధన బైబిల్ నుండి మనం ఒకసారి బైబిల్ లోతులలోనికి మనం వెళదాం. అలానే తెలియనిది కాదు, బయలుపరచబడినది వేదం, దేవుని వాక్యం. దేవుడు దాచుకోలేదు, ఆయన మంచివాడు. తన పిల్లలకు భరించగలిగినవి, వినగలిగినవి, ఆలోచించగలిగినవి ఆయన బయలుపరిచాడు. అలా బయలుపరచడంలోనే మరో సరికొత్త విప్లవాత్మకమైన సందర్భమే విశ్వ ఆవిర్భావం అన్నది. నీవు తిరుగులేచావు, నీవు బ్రతికి మరో లోకాన్ని ఆక్రమించుకుంటావు. ఆయన నమ్మినందుకు నువ్వు మరో లోకాన్ని అనుభవించటానికి వెళ్ళబోతున్నావు. ఇవన్నీ బాగున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ అనుభవించే ఆ లోకం ఈ లోకమా? మనమంతా ప్రయాణం గురించి, బండి గురించి, స్టేషన్లో ట్రైన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. ట్రైన్ రాగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా వెళ్ళిపోవాలనే కంగారు పడుతుంటాం. ఒకవేళ ఎవరైనా వెళ్ళని వారు ఉంటే, అయ్యో నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని అనుకోవచ్చు. ఈ ఆలోచనలకు ముందు మనం అసలు ఈ ప్రకృతి ఎవరు, దీని పరిస్థితి ఏంటి, ఇది ముందుగా పుట్టడానికి దేవుడు ఎవరిని ఉపయోగించాడు అనేది మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని గాని మనం ఆలోచించగలిగితే, పూర్వకాలమందు చదువునైనా పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఇంకా ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చాలేనా? యేసుక్రీస్తు ద్వారా ప్రపంచాలను కలుగచేశాడు అంటున్నాడు ఇక్కడ. ఈ ప్రపంచం కలగటానికి కారణం ఆయన మహత్తు గల మాట. యేసుక్రీస్తు మాట అనగా వాక్యం, వాక్యం అనగా యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అనే మాట కూడా
మనం బైబిల్లో చూస్తాం. ఆ యేసుక్రీస్తు ద్వారా ఎలా నియమించాడు అని ఆలోచిస్తే రాబోయే మహాలోకానికి ఆయనే అధినేత. ఆయన తరువాత మనమంతా అధినేతలం కావాలి ఆ లోకంలో. అందుకే ఇప్పుడు సృష్టించుకున్న చేసిన కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆ యేసుక్రీస్తుని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో ఈ 1వ అధ్యాయంలో మహానుభావుడు అంటున్నాడు. 5వ వచనం నుండి, ఏలయనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాను అని, ఇదియుగాక నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడు అని. ఆ దూతలలో కోట్లాది మంది దేవదూతలతో ఎవనితోనూ దేవుడు ఎప్పుడైనా యేసుకు మనకు తండ్రి అయిన దేవుడు చెప్పలేదు. 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని, భూమి అనే ఈ లోకానికి మృతులలో నుండి లేచిన ప్రథమ ఫలమైన యేసుక్రీస్తుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ, దేవుని యొక్క దూతలు అనేవాళ్లు ఎవరైనా ఉంటే కోట్ల మంది, వాళ్ళంతా ఆయనకు నమస్కారం చేయవాలని యేసుక్రీస్తుకు నమస్కరించాలట చెప్పుచున్నాడు. యేసుక్రీస్తుకి నమస్కరించాలి అని చెబుతున్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ వచనాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని కుమారులందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. భూలోకమునకు ఆది సంభూతిని రప్పించినప్పుడు దేవుని దూతలు అందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ఆయనకెందుకు నమస్కారము చేయవలెను? ఏ విధముగా దేవదూతలు నమస్కారము చేయగలరు? ఏ రకమైన వందనములు, ఏ రకమైన కృతజ్ఞతలు దేవదూతలు చేయాలి అనగానే మనం అనుకుంటున్నాం ఏదో రెక్కలతో ఉన్నారు, వంగి నమస్కరించాలో, ఎగిరి నమస్కరించాలో, సాష్టాంగపడి నమస్కరించాలో అని ఒకవేళ మనం అనుకోవచ్చు రూపకాలంకారంగా. అయితే ఆ దేవదూతలైన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా అతనికి లోబడాలి అన్నది దాని కిందే ప్రారంభించాడు చెప్పటం ఆయన. 7 తన దూతలను వాయువులు అన్నాడు. ఎవరైతే నమస్కరించాలో, ఎవరైతే ఆయనకు లోబడాలో యేసుక్రీస్తుకి, ఆ దూతల్ని వాయువులు అన్నాడు. వాయువులు అంటే ఈరోజు విశ్వంలో ఉన్న గాలులు, వాయువులు. శాస్త్ర ప్రకారంగా ఎన్నెన్నో వాయువులను కనుగొంది శాస్త్ర ప్రపంచం. అలా ఎరిగిన వారు ఇంకా ఎరుగని ఎన్నో వాయువులు ఈ లోకంలో ఉన్నాయి. ఆ వాయువులు ఎవరంటున్నాడు? తన దూతలను వాయువులుగాను అన్నాడు. తన సేవకులను వాయువులుగాను, వాయువులు అంటున్నాడు వాళ్ళని. గాలులట. గాలులైన దూతలు ఆయనకు వందనము చేయాలి, నమస్కరించాలి. ఇంకా తర్వాత అగ్ని జ్వాలలు
తన సేవకులను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను అంటున్నాడు. అవే దేవదూతలు అగ్నిజ్వాలలుగా కనబడుతున్నాయి. అవే దేవదూతలు అగ్నిజ్వాలలు. వీళ్ళు ఏ విధంగా లోబడాలి యేసుక్రీస్తుకి? ఆయన వచ్చినప్పుడు 6వ వచనం, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెను. అంటే మీకు అర్థం అవ్వాలంటే నమస్కారం చేయటమే అర్థమవుతుంది మీకు. అయ్యగారు వస్తున్నారు నమస్కారం చేయండి అంటే అర్థం ఏంటి? లేదో మన ఉద్దేశంలో చేతులు కట్టుకుని నిలబడడం, కాళ్ళు దగ్గరగా పెట్టుకోవడం, మోకాళ్ళు వేసుకొని ఉండటం, లేకపోతే సాష్టాంగపడడం, 2 చేతులు దగ్గర పెట్టి నమస్కరించటం, రకరకాల భంగిమల్లో మనం నమస్కరించగలం. అంటే వినయానికి విధేయతకు చిహ్నం అది. మరి వాయువులుగా ఉన్నవాళ్ళు, అగ్నిజ్వాలలుగా ఉన్నవారు, వాళ్ళు ఈ ఆది సంభూతునికి భూమి మీదకి రప్పించేటప్పుడు ఆయన్ని మరలా ఆయనకు నమస్కరించటం అనేది ఏ చిహ్నంలో ఉంటుంది? విలువిద్య నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే అంబుల పొదలోంచి బాణాలు తీసి విడిచిపెట్టడం. వాళ్ళ చేతులతో నమస్కరించరు. అతనుకున్న స్టైల్, అంబును తీసి బాణం వేసి వెరైటీగా ఆయన పాదాల దగ్గర గుచ్చుకునేటట్టు ప్రయోగిస్తాడు. అంటే ఇది ఎందుకు మీకు చెప్పానంటే అదొక వందనం. చేతులు గాని కాళ్ళు గాని వంగడం గాని చేయడు. ఆ రకమైనటువంటి వందనాన్ని అతను ఆ రకంగా చూపిస్తాడు. గాలులుగా ఉన్నవారు, వాయువులుగా ఉన్న దేవదూతలు, అగ్నిజ్వాలలుగా ఉన్న దేవదూతలు క్రీస్తుకు నమస్కరించాలి. ఎప్పుడట? ఆది సంభూతుని మరలా భూలోకమునకు రప్పించినప్పుడు. మర్చిపోకండి, మరలా భూలోకానికి రప్పించినప్పుడు. యేసుక్రీస్తు 2వ రాకడ అని మనం అంతా అంటున్నాం. మరి వాడు వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు జ్వాలలుగా ఉన్నవాళ్ళు, అగ్నిగా ఉన్నవాళ్ళు, వాయువులుగా ఉన్నవాళ్ళు, గాలిగా ఉన్నవాళ్ళు, పంచభూతాలు అనగానే ఇంకా మళ్ళీ ఇంకేంటి ఉండిపోయాయి? నీరు, భూమి, పదార్థము, ఆకాశము. ఇవి కూడా దేవదూతలా? ఇవి కూడా దేవదూతలా? ఇవి కూడా దేవదూతలే. ఇవి కూడా దేవదూతలే. ఆకాశమా ఆలకించుము అని ఎందుకన్నాడు? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, ఆకాశమా ఆలకించుము, భూమి అంటే ఇవి ఎవరన్నమాట? ఇవి కూడా దేవదూతలే. పంచభూతాలు కూడా దేవదూతలు. ఆకాశము, అగ్ని, నీరు, భూమి, గాలి, ఈ పంచభూతాలు వచ్చేసాయా? ఇవన్నీ ఏ రకమైనటువంటి వందనాన్ని యేసుక్రీస్తుకి వారి మధ్యకు వచ్చినప్పుడు చేయగలవు? ఆకాశము, అగ్ని, గాలి, నీరు, భూమి. పదార్థానికి వాడాం దీన్ని. ఈ 5 పంచభూతాలు అని అంటున్నాం. ఈ భూతాలను ఏమంటున్నారు? ఆత్మలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 8వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, తన దూతలను వాయువులుగాను అని
దాని మూల భాషలో ఏమని రాశాడో చూడండి. ఆత్మలుగాను ఆత్మలు అంటున్నాడు. ఆత్మలు, దేవదూతల ఆత్మలు, గాలి గాని, నీరు గాని, అగ్ని గాని, ఆకాశం గాని, పదార్థం గాని, భూమి గాని, నేల గాని, ఇవి ఆత్మలు, దేవదూతల ఆత్మలు లేక దేవదూతలు. 6వ వచనంలో భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, భూలోకానికి ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు అంటే రెండవ రాకడలో ఇవేం చేయాలట? ఆయనకు నమస్కారము చేయవలెను. ఎంతమంది? ఇంతమంది అని తెలీదు. దూతలందరూ దూతలందరూ, ఎన్ని దూతలు పంచభూతాలుగా మారాయో మనకు తెలీదు. దూతలందరూ ఆయనకు నమస్కరించాలి. ఆత్మలుగా ఉన్నవాళ్ళు, శరీరాలతో ఉన్నవాళ్ళం మనం. మన భంగిములు వేరు, వందనానికి విధేయతకు, ఆయన మాట నెరవేర్చుటకు. ఆత్మలుగా ఉన్న ఆత్మలు అంటే దేవదూతలు జ్వాలలుగాను, గాలులుగాను, పదార్థముగాను, ఆకాశముగాను ఏమండి ఉన్నటువంటి ఇవి యేసుక్రీస్తుకు ఏ విధముగా నమస్కరించాలి భూలోకమునకు వచ్చేటప్పుడు అని మనం ఆలోచిస్తే, వీటి భంగిమలు, వీటి విధేయత ఏ రకంగా చాటుకున్నాయో ఒక విచిత్రమైన ఆలోచన దేవుడు తన బైబిల్లో రాయించాడు. 2 పేతురు 3వ అధ్యాయము, 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనము నుండి, ఆయన మరలా భూలోకమునకు ఆది సంభూతిని రప్పించినప్పుడు. అంతే కదండి మరి ప్రభుదినం అంటే. ప్రభుదినం అనగానే ఆయన భూలోకమునకు ఆది సంభూతిని రప్పించినప్పుడు ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అది ఆకాశాలు స్టైల్. అది మీకు అర్థమైందండి? ఆకాశములు మహాధ్వనితో. బహుశా నీవు భయపడొచ్చు ఆ ధ్వనికి, కానీ వాటి విధేయతకు అది సూచన. మహాధ్వనితో ఆత్మలు, మనుష్యుల ఆత్మలు యేసుక్రీస్తుతో మాట్లాడడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాయి. ఏంటి ఆ 2 ఆత్మలు? ఆ తరువాత మేఘం వాళ్ళను కమ్ముకుంది. మేఘం వాళ్ళనే కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి ఏమని వినబడింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. ఇది ట్రాన్స్లేషన్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఒక శబ్దానికి తర్జుమా చేసి చెప్పాడు అక్కడ. ఒరిజినల్ గా వీళ్ళకి ఎలా వినబడిందో తెలుసా మీకు? ఒరిజినల్ గా ఎలా వినబడింది? ఉరిమినట్టు వినబడింది. ఉరమటం. అది ఎక్కడుందా వరుస మీకు గుర్తుందా? యోహాను సువార్త 12వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త అక్కడ నిలిచియుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. ఎప్పుడు ఎవరు మాట్లాడితే? ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. అది ఎవరి మాట? ఏమండి? దూత. ఎవరు మాట్లాడారు? దేవదూత.
ఎవరు మాట్లాడారు అక్కడ? దేవదూత మాట్లాడుతుంది. ఎలా వినిపించింది? ఎవరి మాట? దేవుని మాటగానే ఈ ఆత్మ దేవదూత చెబుతుంది. ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారట? ఉరిమేను అన్నారు. దానికి ట్రాన్స్లేషన్ తర్జుమా చేశారు పరిశుద్ధాత్మ దేవుడు మానవ భాషలో. కనుక దేవుని పిల్లలారా, ఆత్మలు ఆకాశముగా, పంచభూతాలలో ఆకాశముగా ఉన్న ఆత్మలు ఎలా వెళ్ళిపోతాయట? మహాధ్వని, ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు మహాధ్వనితో అవి తమ విధేయతను చెప్పుకుంటూ ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి, అంతర్ధానం అయిపోతాయి, మాయమైపోతాయి. నమస్కరించడం అంటే అది. తర్వాత ఏమంటున్నాడు? పంచభూతములు, మళ్ళా టోటల్ గా చెప్తున్నాడు. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. ఎందుకురా మాకి కర్మని కాదు, బాబోయ్ మేము పోతున్నామని కాదు. అక్కడ అర్థమైందా? ఆనందంతో, సంతోషంతో, అమ్మయ్యా ఇంతకాలానికి మా కార్యక్రమం ముగిసింది. 17వ తారీఖు సాయంకాలానికి ఇవన్నీ ఇప్పేస్తుంటాం. ఏమండి? మీరంతా ఆనందంతో సర్దుకుంటారు మీ ఇళ్లకి వెళ్ళిపోయే ముందు. అలా అవి ఆనందంతో, మిక్కుటమైన వేండ్రముతో, ఆ వేండ్రం అన్నది ఆ భాష, ఆ భావము నీకు భయంకరంగా ఉన్నా, ఆ పరిస్థితి, జరుగుతున్న పరిస్థితి, వాటికి మాత్రం అది మహానందం. చీమ దగ్గర రాయి, పెద్ద బండరాయి పెడితే అది భయపడిపోద్ది. ఎందుకంటే దానికంటే ఎన్నో రెట్లు చిన్నది కనుక. అది దాని మీద పడితే చాలా ప్రమాదం. కానీ బండరాయికి ఏ లోటు లేదు. మనం చాలా చిన్నవాళ్ళం ఫిజికల్గా, శరీరాకారంలో, కానీ మనకంటే ఎన్నో రెట్లు పెద్దవి. కనుక వాటిలో ఏ చిన్న ప్రాబ్లం, ఏ చిన్న ఘర్షణ జరిగినది మనం తట్టుకోలేం. అందుకే ఆకారంలో గాని, మన పని కార్యక్రమాలలో గాని, మనల్ని ఏ విధంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుంచి మన వరకు ఏ విధంగా ఆయన తయారు చేసేటట? దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా అంటున్నాడు అక్కడ. దేవుని పిల్లలారా, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచ్చు అనుంది. దేవుని యొక్క దినపు యొక్క రాకడ కొరకు కనిపెట్టండి అంటే, ఆది సంభూతుని భూమి మీదకి రప్పించినప్పటికీ, లోకానికి రప్పించేటప్పటికీ ఇవన్నీ తమ వందన నమస్కారాలు చేస్తూ అంతర్ధానం అయిపోతాయి. అంటే దేవదూతలందరూ కనిపించే, మానవులకు కనిపించే తన రూపాలను మార్చుకొని వెళ్ళిపోతాయి. ఈరోజు మీకు దేవదూతలు ఎలా కనబడుతున్నారు? ఆకాశంగా కనబడుతున్నారు అంతే. వాటి రూపం మారిపోయిందనుకోండి, ఇక మీకు కనిపించవు, ఆత్మలు మీకు కనిపించవు. అలాగే వాయువులు, అలాగే గాలి, అలాగే జ్వాలలు, పంచభూతాలలోని ప్రతిదీ కూడా తమ రూపాన్ని కోల్పోతాయి.
ఆ కోల్పోయినప్పుడు అవి ఎంతో అట్టహాసంతో నీకు భయంకరంగా అవి అంతర్ధానం అయిపోతాయి. అలా అయిపోతున్నప్పుడు కిందకొచ్చేసరికి ఒక మాట అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు 13వ వచనంలో, అయినను అంటే ఉన్న లోకం ఊడిపోతుంది అని అనుకుంటున్నావా నువ్వు? అయినను అంటే అర్థం ఏంటి? మెయిల్ వెళ్ళిపోయిందా? అయినను అన్నాడంటే ఇంకో బండి ఉందని అర్థం. మీరు రైలు స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఏంటి నేను ఇలాగొచ్చానండి మెయిల్ వెళ్ళిపోయిందంటే అయినను అయితే అని ఇంకోటి ఉంది. మీరు అనుభవిస్తున్న ఈ లోకం వెళ్ళిపోతుంది. మరో లోకం కోసం మీరు ఎదురు చూడండి. మరో లోకం మీ కొరకు ఎదురు చూస్తుంది. ఎంత చిత్రం అండి ఆ మాట. అందుకే అంటున్నాడు కింద, అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. అంటే ఎక్కడైనా వాగ్దానం చేశాడా మీకు ఇస్తాననిది? చేశాడు. మిమ్మల్ని ఎంతటితో విడిచిపెట్టున్నారా? విడిచిపెట్టడానికి లేకపోవటానికి మీరెవరో నా కుమారులు. మీరు ఎప్పుడూ దిక్కులేని వాళ్ళు కారు, మీరెప్పుడూ నీడలేని వాళ్ళు కారు, మీరెప్పుడూ అడ్రస్ లేని వాళ్ళు కారు. అంతే కదా? మీరేం కారు. మరో లోకం సిద్ధం అవుతుంది, మరో లోకం రాబోతుంది. అది కొత్తది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది పాతది. ఆ కొత్తదాన్ని మీరు ఆలోచిస్తే ఈ పాతది మీకు అసలు నచ్చదు. ఈ పాతదానిలో ఏముంది? అన్నీ బాధలే, అన్నీ కష్టాలే, అన్నీ శాపాలే, అన్నీ వేదనలే. రాబోయే లోకం ఒక ఉన్నతమైనది నేను మీకు ఇవ్వబోతున్నాను. కనుక మహావేండ్రంతో భయంకరంగా లయమైపోతున్న ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు, ఈ దేవదూతలు వాటి రూపాలను మార్చుకుంటున్నాయంతే. ఇక్కడే ఒక చక్కటి మెలిక దేవుడు వ్రాయించాడు. అది లోకానికి తెలీదు. మీరు ఆనందిస్తారా చదివి? రోమపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండే చూద్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు అంటే ఇప్పుడు అదృశ్యమైపోవటం విన్నారు. ఇవన్నీ అంతర్ధానం అయిపోవటం, మహావేండ్రంతో లయమైపోవటం, కరిగిపోవటం మీరు విన్నారు. అయితే ఇప్పుడు ప్రత్యక్షం అవడం చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షం కాబోతున్నాయి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు భూమి మీద బరువైన బ్రతుకు కాలపు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఇక్కడ ప్రారంభమైంది. ఏ సృష్టి? పంచభూతాలు. ఇదే, ఈ దూతలే, ఈ కోటాను కోట్ల దేవదూతలు
ప్రస్తుత కాలపు ఈ పంచభూతాలతో మిళితమైన సృష్టి ఎవరి కొరకు కనిపెడుతుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత. ఇవి అదృశ్యం కాకముందే దేవుని కుమారులు వీరికి ప్రత్యక్షం కావాలని. రే బాబా ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, తొందర పెళ్లి చేసుకోరా అంటది. సహజంగా పెద్దోళ్ళు ఈవిడ చచ్చిపోద్దట ఎక్కడి నుంచో తెచ్చి పెళ్లి చేసేసుకోమంటది, ఎవరైనా పర్వాలేదని. అది వాస్తవం, మనం ప్రపంచంలో అనుభవిస్తున్న వాస్తవాలు. దేవదూతలు అదృశ్యం కాకముందే, పంచభూతాలు అదృశ్యం కాకముందే, వాటి రూపాలను మార్చుకోకముందే, మూడోది ప్రస్తుతం అనుభవించుచున్న ఈ లోకం మహావేంద్రంతో లయం కాకముందే దేవదూతలు. అంటే కనిపెట్టడానికి ఏదో కారణమే ఉండాలి. ఊరకనే ఎవ్వరూ దేనికోసం కనిపెట్టరు, అది మీకు తెలుసు. ఏదైనా వస్తాదంటేనే కదండి, ఏదైనా వస్తాదంటేనే కనిపెడతాం. మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుని యొక్క జ్ఞానం వస్తుందనే వచ్చారు ఇక్కడికి. ఆ జ్ఞానాన్ని నేర్చుకుందామని వచ్చారు మీరంతా. సృష్టి అన్నాడు ఇక్కడ. సృష్టి అంటే ప్రకృతి, పంచభూతములు, ఇంకా దేవదూతలు. అవునా? సృష్టి, ప్రకృతి, పంచభూతములు, దేవదూతలు. ఇవి ఎవరి కొరకు, ఎవరి ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నాయట? దేవుని కుమారుల ప్రత్యక్షత. ఇప్పుడున్న మీరు అనుభవిస్తున్నారే ఈ సృష్టి, ఈ అనంత విశ్వం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకే కనిపెడుతున్నాయి. అంటే వాటిలో ఏదో స్వార్థం ఉండి తీరాలి. అలా కనిపెడుతున్నాయంటే ఏదో కారణం ఉంది. ఆ కారణాన్ని కిందకెళితే మహాజ్ఞాని పౌలు ఏంటున్నాడో చూద్దాం. ఏలయనగా సృష్టి కామ, ఏలయనగా కనిపెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఏలయనగా సృష్టి, ఈ పంచభూతాలు, దేవదూతలు నాశనమునకు లోనైన దాస్యము. అంటే ఇవి శాప విమోచన పొందుతాయి. ఒక మాటలో చెప్పాలంటే నాశనమునకు లోనైన దాస్యం, దాస్యములో నుండి. అంటే ఇవి నాశనమైపోయేవిగానే ఇప్పుడున్న దేవదూతల ప్రకృతి రూపాలు చెనిగిపోతాయి, ఇవి చెదిరిపోతాయి, అంతర్ధానం అయిపోతాయి, పోతాయి. ఇక ఉదాహరణ, ప్రకృతి పుట్టి ఎంతకాలం అయిందని సైన్స్ అంది. కాసేపు అనుకున్నా, అది రైట్ అని నేను అన్నా. అంటే 1800 కోట్ల సంవత్సరాల నుండి దేవదూతలకు ఏ రూపాలు వచ్చాయి? భూమి, ఆకాశము, గాలి, అగ్ని, నీరు. దేవదూతలకి ఇన్ని 100 కోట్ల సంవత్సరాలుగా వాటి రూపాలు మార్చబడ్డాయి. ఎవరైనా వాళ్ళ రూపాన్ని మార్చుకొని ఎంతకాలం ఉండగలరు? మారువేషంలో మనం ఎంతకాలం తిరగలమండి? ఏమండి, ఇన్ని 100 కోట్లు అంటే అవి గనక తిరిగాయి, అవి గనక ఉన్నాయి, మనమైతే ఉండలేమండి. అందువలన 1800 కోట్ల సంవత్సరాలు అని అనుకుంటే 1800 కోట్ల సంవత్సరాలుగా నాశనమునకు లోనైన దాసత్వం. మనం దేవుని పిల్లలం కదండి, మనకు దాసరకం చేయటం వాటికి ఏమైనా ఇబ్బందా? ఆలోచించండి. మనమంతా ఎవరమే? దేవుని పిల్లలం. మరి మనం దేవుని పిల్లలం గనక దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి సేవ చేయుటకై పంపబడిన
సేవకులైన ఆత్మలు కారా అంటాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో 13-14లో ఈ దేవదూతలు ఎవరు? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు. ఇన్ని కోటాను కోట్ల దేవదూతలలో అనేకులు దేవుని కుమారులకు సేవ చేయటానికి వచ్చినప్పుడు నాశనమునకు లోనైన దాసత్వము నుండి విడిపింపబడుదమను ఎందుకు అనుకోవాలి? మరి ఇది దాసత్వమా? ఆలోచించవలసినటువంటి పాయింట్ ఇది. లీగల్ పాయింట్ కదండి ఇది, ఆలోచించాల. దేవుని కుమారులు వాక్య ప్రకారము ఎక్కువ, దేవుని కుమారులు కాకుండా దయ్యాలుగా దేవునికి భిన్నంగా మారుతున్న వారు ఎక్కువ. బైబిల్ ప్రకారంగా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగాడు ఒక ఆయన. అప్పుడు ఆయన ఏంటన్నాడు? 13:23 లోకాసు వార్త, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగితే ఆయన ఏంటన్నాడు? అనేకులు ప్రవేశింప పోరాడుదురు. ఎందులోకి? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి అనేకులు ప్రవేశింప జూతురు, కాని వారి వలన కాదు. అంటే మరో కొత్త లోకానికి వీరు వెళ్లాలని అనుకుంటారు, రారు. ఎంతమందటి వీళ్ళు? అనేకులు అనుభవించని ఆ కొత్త లోకాన్ని ప్రస్తుతం ఏ లోకాన్ని అనుభవిస్తున్నారు? ఈ లోకాన్ని అనుభవించేస్తున్నారు. అప్పుడప్పుడు అంటారు కొంతమంది సోదర సోదరీమణులు, భూదేవికి భారం పెరిగిపోతుందండి అంటారు. ఇప్పుడు విన్నారు ఈ మాటలు? అంటే పాపాలు ఎక్కువైపోగానే ఘోరాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు వీళ్ళు విని భూదేవికి పాపాలు ఎక్కువైపోతే బరువు ఎక్కువైపోతుందండి. ఏదైనా నాశనం జరిగేటప్పుడు అంటారు ఈ మాటలు. వరదలు వచ్చినా, యుద్ధాలు జరిగినా, రోగాలతో పోతున్నా. దేవుని పిల్లలారా, ప్రకృతి అనగా సృష్టి, దేవదూతలు నాశనమునకు లోనైన దాసత్వము నుండి విడిపించబడాలనేవి కోరుకుంటున్నాయి. ఇప్పుడున్న ఈ దేవదూతలు మనకి ప్రకృతిగా సేవలు అందిస్తున్న ఈ దేవదూతలు పంచభూతాలు, ఇప్పుడు మీ గాలి, నీరు, అగ్ని, పదార్థం, అంతరిక్షం ఇవన్నీ మీరు అనుభవిస్తున్నారా లేదా? అనుభవిస్తున్నారు. అంటే ఈ పరిచర్యలు ఎవరివి? అసలు ఎవరికి ఇవ్వాలి ఈ పరిచర్యలు? రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి. అసలు రక్షణ అనే స్వాస్థ్యం పొందుతున్నారా ప్రజలందరూ రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందుతున్నారా, వదిలేస్తున్నారా? ఏమండి, నిడదవాళ్ళలో బోల్డ్ సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఈ నిడదవాళ్ళలో, కానీ భక్తులు ఎవరు రాలేదు. మీరు చూస్తే రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వచ్చారు. ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకి రావటానికి ఖాళీ లేదు. మీరు ఆలోచించండి. నాశనమునకు లోనైన దాసత్వము నుండి, అంటే వాళ్ళు కూడా ఈ ప్రకృతిని అనుభవిస్తున్నారా లేదా? అనుభవిస్తున్నారు. ఎవరి దయ వలన అనుభవిస్తున్నారు వాళ్ళు? మన దయ వలన. మర్చిపోకండి, దేవదూతలు ఎవరికి సేవలు అందించడానుకున్నారు? రక్షణయను స్వాస్థ్యము పొందబోవు అసలు శిశులైన దేవుని పిల్లలకు.
అసలు సిసలైన దేవుని పిల్లల కొరకు దేవదూతలు పంచభూతాలుగా మారిపోయి వాటి సేవలు అందిస్తున్న ఈ వేళల్లో వీళ్ళు తేరగా అనుభవిస్తున్నారు ఈ సేవలు. అందుకే అన్నాడు ఆయన, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మామూలుగా మాట్లాడితే వీళ్ళకి అసలు చీకట్లో పడేయాలి వీళ్ళని. గాఢాంధకారపు కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి గౌరవంగా తీసుకెళ్లరు, మెడబెట్టి దోసేయటం లోపలికి. అంత భయంకరమైన చీకటిలో ఉంచవలసిన వీరు ఎవరి చలవ వలన అనుభవిస్తున్నారు ఈ వెలుగుని? మీకు అర్థమైందా? వాళ్ళు అనుభవిస్తున్న గాలి, నీరు, వెలుగు, ప్రతి సారం, ప్రకృతిలోని ప్రతి సారాన్ని మన వలనే, మన దయ వలన అనుభవిస్తున్నారు. వీళ్లే కాదు, ప్రపంచములో ఉన్న వాళ్ళంతా దేవుని పిల్లల దయ వల్లనే వాళ్ళు అనుభవిస్తున్నారు. మెజారిటీ చెడిపోయిన వాళ్ళు ఉన్నారా, మంచి వాళ్ళు ఉన్నారా? అది బాధ ఇప్పుడు ప్రకృతికి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. అంటే కనిపెడుతున్నాము అంటే అర్థం ఏంటండి? ఎదురు చూస్తున్నాము అంటే ఎదురు చూసే వ్యక్తి రానప్పుడు ఆ బాధ ఎదురు చూసే వాళ్ళకే తెలుస్తుంది. ప్రకృతి అంతా, ఈ లోకం, ఈ దేవదూతలందరూ ఎదురు చూస్తున్నారు, కానీ అన్ని నకిలీలే. దేవుని కుమారులు ప్రత్యక్షం కావటం లేదు. మీకు ఇంకొక మాట చెప్తాను. మనిషి ప్రకృతి కోసం బతుకుతున్నాడా, ప్రభు కోసం బ్రతుకుతున్నాడా? నిజంగా చెప్పియండి. ప్రకృతి ఎవరి కోసం ఎదురు చూస్తుంది? దేవుని కోసం బ్రతికేవాడు కావాలని ప్రకృతి ఎదురు చూస్తుంది. ప్రకృతిలో ఉన్న ప్రజలు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? ప్రకృతి కోసం బ్రతుకుతున్నారు. ప్రకృతి ఎవరి కోసం చేయబడింది? దేవుని పిల్లల కోసం. ఒరే, నేను మీకోసం చేయబడ్డాన్రా, నేను వంట మనిషిని, నువ్వేటి నా దగ్గరికి వచ్చి నా చెంగులాగుతున్నావు అన్నట్టుంది. ఎలాగంటే బండగా ఉంటుందని. ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఆ యజమానికి కొడుకున్నాడు, వీరుడు, పెద్దోడు, చిన్నబాబు. వాడికి కావాలనుకుంటే స్వయంవరం చాటిస్తాడు, అందగత్తులు రప్పిస్తాడు, వివాహం చేస్తాడు తండ్రి. కానీ వీడు కక్కుర్తిపడి వంటదాన్నో, చీపురు పెట్టి తుడిచేదాన్నో, దొడ్డులు తుడిచేదాని దగ్గరికి వెళ్ళి వీడు కక్కుర్తి పడుతున్నాడు అనుకోండి, వీడిని ఏమనుకుంటుంది ఆవిడ? వీడెవడండి బాబు, వీడు ఇంత చండాలుడు, వీడు ఆయన కడుపున తప్పబుట్టాడు, వీడు ఎవడు, వీడెవడనుకుంటున్నారు? దేవుని కోసం పుట్టామని చెప్పుకొని ప్రకృతి కోసం బ్రతుకుతున్న వాళ్ళు. మీకు అర్థమైంది కదండి? వెరీ గుడ్. రోమాపత్రిక 1వ అధ్యాయం రోమాపత్రిక 1వ అధ్యాయం 24, 25. ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎందుకంటే 25, అట్టివారు దేవుని సత్యమును, వాక్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. వీళ్ళు ఎవరి పూజలో పడిపోయారు? పనోళ్లను పూజించడం మొదలుపెట్టారు, పనోళ్లు వెనకాల జరగటం మొదలుపెట్టారు. చూసారా?
వాళ్ళని ఎవరి కోసం పెట్టాడు తండ్రి? పిల్లల కోసం. పిల్లలు ఎవరి కోసం తిరుగుతున్నారు? పనోళ్ల కోసం. ఇప్పుడు ప్రకృతి సృష్టి ఏం చేస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందట. అంటే మరి వీళ్ళందరూ ఎవరో? వీళ్ళందరూ ఎవరో? వీళ్ళు దేవుని కుమారులు కారు అని ప్రకృతికి తెలిసిపోయింది. వీడి గురించే చెప్తా నాతోటి. వాడు దొంగ, ఆడు రూపాయి కనబడితే వెళ్ళిపోతాడు, ప్రభు అవసరం లేదు. అంతే కదండి. వీడు భూములు పిచ్చోడు. వీడికి స్థలాలు కావాలి, ఎకరాలు. అంటే నేనే కావాలి వీడికి, దేవుడు అవసరం లేదు. వీడు అంతరిక్ష పరిశోధకుడు. వీడు ఆకాశం వైపే చూస్తుంటాడు ఏం దొరుకుతాయో అని. వీడొక పిచ్చోడు. ఒకడు నీళ్ల పిచ్చోడు, సముద్ర అడుగు భాగాలకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నాడు. ఒకడు అంతరిక్ష పిచ్చోడు, ఒకడు భూములు పిచ్చోడు, ఒకడు మంటల పిచ్చోడు. రకరకాల పిచ్చోళ్ళు. వీళ్ళంతా ప్రకృతికి బానిసలైపోయారు. వీళ్ళు అందులో దొరికే బంగారం, అందులో దొరికే వజ్ర వైడూర్యాలు, అందులో దొరికే దేవుని కుమారుడు ఇవన్నీ చూడ్డు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఈ సృష్టిని దాటిపోయి పైనున్న ఆయన్ని వెతకండి అన్నాడు. పనులు పక్క చూడకండి. కనుక రోమాపత్రిక 8వ అధ్యాయంలో వెళదాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకంటే సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, ఈ దౌర్భాగ్యులందరికీ నేను ఇలా సేవ చేసుకుంటూ ఉండటం బాగులేదు. వీళ్ళకి సేవ చేయటం ఏం బాగులేదు. అయ్యగారు నేను మీకు ఒక మాట చెప్తాను, తమరేం అనుకోకండి అని వాచ్మ్యాన్ అయ్యగారు కారు ఆపి చెప్తున్నాడు. అయ్యగారు నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. చిన్నబాబు గారు అర్ధరాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు గోడ దూకి సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పనివాళ్లు ప్రభువుతో, అధికారితో చెప్తున్నారంటే వంశం ఎలా చెడిపోయింది, పిల్లలు ఎలా పాడైపోయారు అనే ఆవేదన ఆయన తట్టుకోలేక తన యజమాని యొక్క మనస్సు నెరిగి అతనికి చెబుతాడు. అదే ఇక్కడ కనబడుతుంది మీకు. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ కలదై. ఇక్కడ వచ్చేసింది పాయింట్ మంది. బాబు, ఈ చెడిపోయిన వాళ్ళందరికీ సేవ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ దేవదూతలకు ఇష్టం లేదు, ప్రకృతికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టమా? దేవుడికి ఇష్టం అండి. లోకాసు వార్త 13. దేవునికి ఇష్టం ఉందో లేదో చెప్తున్నాడు అక్కడ. లోకాసు వార్త 13 7వ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను, కాని ఏమీ దొరకలేదు. దీనిని నరికే ఉంటే పోదంటే నేడుంటది. నరికేమన్నాడు, పొయ్యిలే కానీ పని చేద్దు కదా, నరికే అని కింద అంటాడు. దీని వలన ఈ భూమి, ఈ దేవదూతల సారం, సేవలు వేస్ట్ అయిపోతున్నాయి. భూమి సారం వేస్ట్ అయిపోతుంది. తింటున్నాడు, తిరుగుతున్నాడు, దేవుడి కోసం బతకటం లేదు. అక్కడ ఏమని అడుగుతున్నాడు యజమాని? ఊరకే తిని తిరిగేవాడు, దేవునికి పనికి రాకుండా ఉన్నవాడు, వాని వలన సృష్టి ఏమవుతుందట? వ్యర్థమైపోతుంది. మీకు అర్థమైందా?
ఫలించని అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. ఇది మీకేదో చెట్లు చరిత్ర చెప్పటం లేదు. ఆ ఉపమానం మీకోసమే చెప్తున్నాడు. 3 ఏళ్ల నుంచి ఎతుకుతున్నానయ్యా, 3 సెమినార్లు పెట్టాను, ఒక సెమినార్కి రాడు. ఉంచేయడమా తీసేయడమా? తీసేయాలని అనుకుంటున్నారు. ఇంకొక ఛాన్స్ ఏమండి, 4వ సెమినార్కి రాకపోతే తప్పించేయమంటున్నాడు. ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలి? నేల వ్యర్థమైపోతుంది. సారం ఎంతో మంది కష్టంతో సంపాదించిన తమ త్యాగాలిచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, మర్చిపోకండి. ఎన్నో వందల రూపాయలు ఖర్చు చేసి మీ కుటుంబాలను విడిచిపెట్టి కొన్ని 100 మైళ్లు ప్రయాణం చేసి వచ్చారు. ఇది మీ త్యాగం. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నేల ఎలా వ్యర్థమైపోతుంది అంటున్నాడు. కనుక వీళ్ళు ఉండటం వలన సారం అంతా వీళ్ళు అనుభవిస్తున్నారు. అసలు ఒరిజినల్గా సారం ఎవరిది? మందే. మనం ఆగ్రహించవలసిన సారాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అందుకే దేవుడు లెక్క అడుగుతున్నాడు, దీన్ని నరికేయి, దీన్ని నరికేయమంటున్నాడు. ఈ నరకబడే కార్యక్రమం ఉంది కనుక ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో 20-21 వచనంలో సృష్టి నాశనముకులోనైన దాస్యములో నుండి విడిపింపబడి, సృష్టిల దగ్గర దేవదూతలు పెడదాం. దేవదూతలు, వాయువులు, అగ్నిజ్వాలలు, పదార్థం అని ఇందాక చదువుకున్నాం గనక సృష్టి అన్న దగ్గర దేవదూతలను పెడదాం. దేవదూతలు నాశనమునకులోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ కలదై. దేవుని పిల్లలు ఏం పొందుతారట? పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం. అంటే ఏంటది? మిగిలిన వాళ్ళంతా రాలిపోతారు. అసలు శిష్యులైన దేవుని పిల్లలు కొందరే ప్రత్యక్షం అవుతారు. వాళ్ళెవరో మాకు తెలుసు. వాళ్ళెవరో మేము చూస్తున్నాం. ఇప్పుడు ఎవరికి తెలియకపోయినా మనకు తెలుసు కదండి. ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గమంటే వాటిని మించిన విట్నెస్లు లేవు. మీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఆకాశం ఒకవేళ క్లోజ్ చేసి మీద స్లాబ్ వేసుకున్నాం, ఆకాశానికి కనబడదన్నా నేలకు కనబడతాం. మీకు అర్థమైందా? మనం ఎక్కడికి వెళ్ళాం. అందుకే దేవుడు మనం ఎలాంటి చెడు పనులు చేసినా ప్రత్యక్ష సాక్షులు ఇళ్లే, ఆకాశము, భూమి. అందుకే పెళ్లి చేసేటప్పుడు గొప్పగా చేస్తున్నామని భూమి అంతా పెళ్లిపీట, ఆకాశం అంతా పందిరి, భూదేవంతా అరుగు ఏదంటారు చూసారా? అంటే అది విట్నెస్. ఇది విట్నెస్. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు కొందరే. వాళ్ళెవరో ప్రకృతికి, దేవదూతలకి తెలుసు. వాళ్ళు ఏం పొందుతారట? మహిమగల స్వాతంత్ర్యం. అంతేనా? మహిమగల స్వాతంత్ర్యం. యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఒకసారి చూసి ఇక్కడికి వద్దాం. 17వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చేశాను. భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఏమన్నాడు ఇప్పుడు 5వ వచనంలో? తండ్రి, ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద ఈ జ్వాలలు, వాయువులు, పదార్థము, ఆకాశము, నీళ్లు చూసారా? అప్పటికి ఇంకా దేవదూతలుగా మారలేదు, ప్రకృతిగా సృష్టిగా మారలేదు. మారకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. ఇతను కూడా ఏ మహిమ కావాలట? అక్కడదే. అది కావాలా నాకు?
ఎంత గొప్ప సంగతి అండి. ఇక్కడేమంటున్నాడు చూడండి, ఇక్కడేమంటున్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో 21లో, నాశనమునకు లోనైన దాస్యములో నుండి దేవదూతలు విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుదుము. ఎవరో పొందుదుము, ఎవరు? దేవదూతలు. జాగ్రత్తగా వినాలి. అక్కడ మనం ఎలాగా పొందుతామని రాశాడు ఇక్కడ. మనుష్యుడు ఎలా అనగా నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుదున్నను నిరీక్షణ కలదై. ఎవరో? సృష్టి. ఈ దేవదూతలే మరలా రాబోయే మా ఎదుట ప్రత్యక్షమై ఈ దేవుని కుమారులకు, నీ పిల్లలకు సేవ చేసే భాగ్యం ఇయ్యని అడుగుతున్నాయి. అది మిస్టరీ. అక్కడ సృష్టి అంటుంది, ఇక్కడ పాత సృష్టి దేవుడితో అంటుంది. ఎప్పుడు తీసుకుందో ఒక వరాన్ని అడిగి తీసేసుకున్నారు ఈ దేవదూతలు. ఏమని? 21వ వచనంలో, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల అదే స్వాతంత్ర్యము పొందుదుము అను నిరీక్షణ గలదై. మేము కూడా దేవుని పిల్లలు ఏ స్వతంత్రం అయితే పొందారో మహిమ కలిగింది, మేము కూడా దానినే పొందుతాం. నిరీక్షిస్తున్నాము అంటే అర్థం ఏంటి? మాటిచ్చావు గనక ఎదురు చూస్తున్నాం. నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? నేను వస్తాను అని ఎవరైనా చెబితేనే కదండి మీరు నిరీక్షిస్తారు. రాకపోతే ఎందుకు నిరీక్షిస్తారు? కనుక ఇవి ఎప్పుడూ దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఈ అభయాన్ని తీసుకున్నాయి. ఏమని? నా పిల్లలకు, నిజమైన నా పిల్లలకు సకల పరిచర్యలు అందించే మహిమ కలిగిన లోకంగా మిమ్మల్నే చేస్తానన్నాడు. చదువుతానమాట 20. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై. ఆనంద చూడండి అక్కడ. నేను కూడా మహిమగల ఆ స్వాతంత్ర్యాన్ని పొందుతాను అని నిరీక్షణతో ఎదురు చూస్తుంది. ఏమైపోవడానికి? మహావేంద్రముతో లయమైపోవటానికి. అలా లయమైపోవటానికి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. అంటే భూలోకమునకు, పంచభూతములలోనికి ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు అప్పుడు వీళ్ళంతా ఏమైపోవాలి? వ్యర్థపరచబడాలి అని కింద అన్నాడు. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇప్పుడు మాకున్న రూపాలను కోల్పోయి రేపు రాబోతున్న మీ కుమారులకు కొద్దిమందికి మేమే తిరిగి పరిచర్య చేసే భాగ్యం మాకు ప్రసాదించు తండ్రి అవి కోరుకున్నదట ఈ ప్రకృతి. పౌలు ఏం మాటలు రాశాడండి. అందుకే ఎవరు రామాపత్రికల జోలికి వెళ్ళరు, పాత నిబంధనలకు వెళ్ళిపోతారు ప్రసంగాలకి. చాలా క్లిష్టమైనవి ఆయన పత్రికలన్నీ. పేతురు గారు అన్న మాటలు అవి. పౌలు గారి పత్రికలు చాలా కష్టమైనవని. ఈ ప్రకృతి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యాన్ని మేము పొందుతాం. మరలా నీ కుమారులకు కొద్ది మందికి సేవ చేసే భాగ్యం మాకు ఇవ్వు తండ్రి అంటే ఆ మహానీయుడు అభయం ఇచ్చేశాడు, వరం ఇచ్చేశాడు. వీటికి ఎప్పుడైతే వరం ఇచ్చేశాడో నిరీక్షిస్తున్నాయి ఆ వరాన్ని అనుభవించటానికి. ఎంత భయంకరంగా నిరీక్షిస్తున్నాయో చూడండి కింద దేవదూతలు.
22. సృష్టి ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఏమైపోతుందట? ప్రసవ వేదన. ఎందుకు? గేటు దాటి వెళ్ళిపోతున్నాడు నాయన వెళ్ళిపోగానే. మరి వేదన కదండి, అంతే కదండి, వేదన. పిల్లలు దేవునికి భిన్నంగా ఉన్నారు. పిల్లలు ప్రకృతి కొరకు బ్రతుకుతున్నారు. పిల్లలకు సేవ చేయటానికి ప్రకృతిగా మమ్మును చేశాడు. వీళ్ళకి సేవ చేయటం అన్యాయం. అందుకే అప్పుడప్పుడు మన కవులు రాస్తుంటారు, మన జర్నలిస్టులు, ప్రకృతి కళ్ళెర్ర చేస్తాట తుఫాను, భూకంపాలు, మనం అట నిలవలేమట. ప్రకృతి బీభత్సం అంటే పనివాళ్ళు బీభత్సం అన్నమాట. నాకు ఈ మాటలు విన్నప్పుడు నవ్వుకుంటాను ఇలాగే. వాళ్ళకు మనం మీద బీభత్సం ఏంటి? అంతే కదండి, వాళ్ళకి మన మీద బీభత్సం ఏంటి? ప్రభువా నశించిపోతున్నాం అనుకున్నారు మళ్ళాటి క్యాండిడేట్లు నావలో ఉండే. ఆయన ఏం చేశాడట? నమస్కారం గాలి కొంచెం తొందరపడకన్నాడా? ఏమన్నాడు? గాలిని గద్దించగా అన్నాడు. ఎవరు వాళ్ళు? ఎవరు అనుకున్నారు? అవి దేవదూతలు. గాలిని సముద్రమును గద్దించగా ఎలాగైపోయాట? మిక్కిలి నిమ్మళమాయను అని ఉంటుంది. అంటే కర్ర పట్టుకోగానే కుక్క ఏమైపోద్ది? మన కుక్క ఏమైనా కేకేసింది అనుకోండి, కర్ర పట్టుకుంటే అలాగ తోకముడి చేసుకుని ఒక మూలకి వెళ్ళిపోద్ది, పడుకుండిపోద్ది. ప్రకృతి అలా అయిపోయింది. ఎవరి మాటకి? ఎవరాయన? మీరెవరు? మీరెందుకు దానికి లోపడుతున్నారు? మీరు నిమ్మళం అయిపోతున్నారు దాన్ని చూసి. దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చిన అభయాన్ని బట్టి ఇదే విశ్వం మరో అక్షయమైన విశ్వంగా మారిపోబోతుంది. అదే కొత్త ఆకాశం, కొత్త భూమి.